హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఇండస్ట్రీలో న్యాచురల్ యాక్ట్రెస్, న్యాచురల్ హీరోయిన్ అనగానే మనకు టక్కని గుర్తొచ్చేది ఆమని గారు. ఆమని గారు నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఎప్పుడు చాలా నిండుగా కనిపిస్తారు. ఆడవాళ్ళు ఎలా ఉండాలి సినిమా ఇండస్ట్రీలో అంటే ఆమని గారి పేరే చెప్తారు అందరూ. ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇంకా నేను చేసే సినిమాలన్నీ అలాంటివి శారీస్ కట్టుకొని మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అది. యా. సో నాకు ముద్ర పడిపోయింది అలా శారీస్ లో చాలా చక్కగా మా తెలుగింటి అమ్మాయిలా ఉంటారు అని. కానీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అనిపించిందా శారీస్ తోనే స్టార్ట్ చేయాలా కెరీర్, లేకపోతే వెస్ట్రన్ మోడర్న్ అంత అలా? యాక్చువల్లీ నాకు వెస్టర్న్ ఇష్టం, నాకు ఇష్టం. నేను నా ఫస్ట్ మూవీ కూడా ఫుల్ వెస్టర్న్, అది జంబలకడి మొత్తం మోడర్న్ డ్రెస్సెస్. నా సెకండ్ మూవీ ప్రేమే రేపటి రౌడీ అటు ఇటు ఉంటుంది. తర్వాత ప్రేమే నా ప్రాణం మొత్తం మోడర్న్ డ్రెస్సెస్. ఇంకా మిస్టర్ బెల్లాం దగ్గర నుంచి పడిపోయింది. ఆమని గారు హోమ్లీకే బాగుంటారు. కానీ బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్తుంటారు కదా, యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఆడవాళ్ళ కన్నా కానీ మగవాళ్ళు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు. ఆడవాళ్ళు ఉన్నారు కానీ మగవాళ్ళు కూడా ఇష్టపడతారు నా మూవీస్ అని. సౌందర్య గారు, ఒక ఆమని గారు అంతే. మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ కొంచెం రొమాంటిక్ అండ్ గ్లామర్ క్యారెక్టర్స్ చేశారు. అక్కడ తప్పలేదు కొంతమంది హీరోయిన్స్ కి, బట్ మీకు ఆ ముద్రే పడలేదు. ఏదన్నా చిన్న చిన్న ఒకటి రెండు రోల్స్ చేసినా గానీ స్టార్టింగ్ చేశాను నేను. అవును, తర్వాత అన్ని మంచి మూవీసే. ఏమనిపిస్తుంటది సావిత్రి గారు, సౌందర్య గారు, ఆమని గారు అన్నట్లు? నేను ఫస్ట్ ఏది చెప్పాను అదే నడుస్తుంది కాబట్టి బయట ఫీల్ ఎలా ఉంటుంది అసలుకి? చాలా గర్వంగా ఉంటుందండి. ఎందుకంటే ఇంత స్థాయికి వస్తామని అనుకోలేదు. సినిమాలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, హీరోయిన్ చేయాలని వచ్చాను. కానీ ఒక సావిత్రి గారు, జయసుధ గారు, సౌందర్య గారు ఇట్లా స్టెప్ బై స్టెప్ నా పేరు వచ్చినప్పుడు, సో ఆ కేటగిరీలో నేను ఉన్నాను అన్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. ఆల్మోస్ట్ 36 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. 36 లేదు, 92లో వచ్చా. 92, సో క్లోజ్ టు 34 years. సో ఆల్మోస్ట్ 50 to 60 మూవీస్లో యాజ్ ఎ హీరోయిన్. తర్వాత అమ్మ పాత్రలు అంటే ఒదిగిపోతున్నారు, మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకుంటున్నారు. అంటే బికాజ్ అంటే తల్లి క్యారెక్టర్లు చేయటం ఇష్టం లేకపోతే ఎందుకు అదే కంటిన్యూ అవుతుంది? ఇష్టం లేదు అయినా చేస్తున్నా. అది ఓపెన్ గా చెప్తాను. ఎందుకంటే హీరోయిన్ గా రావాలని ఒక కసితో కక్షతో వచ్చాను, హీరోయిన్ అయ్యాను. డూయట్ చేయాలి, గ్లామరస్ హీరోయిన్ గా ఉండాలి, అంటే మంచి క్యారెక్టర్లు కూడా చేయాలి, పెద్ద పెద్ద డైరెక్టర్స్తో చేయాలి, పెద్ద పెద్ద హీరోస్తో చేయాలి, ఇవన్నీ కళలతో డ్రీమ్స్తో వచ్చాను. అన్నీ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మమ్మీ క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు, అమ్మ క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు కొంచెం బాధ ఉంటుంది ఎక్కడో. నేను అమ్మ చేస్తున్నానని తప్పదు, యాక్సెప్ట్ చేయాలి అంతే. కానీ చిన్న ఏజ్ కదా, కొంచెం అనిపిస్తుంటుంది డెఫినెట్ గా. కానీ మీరే ఇలా అనుకుంటే అన్నపూర్ణమ్మ వీళ్ళందరూ పాపం వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ నుంచి అంటే ఆవిడ ఫిక్స్ అయ్యి వచ్చారు. నేను అమ్మ క్యారెక్టర్కే ఓకే అని. నేను అలా కాదు, నేను హీరోయిన్ చేయాలి. నాకు స్టార్టింగ్ వచ్చినప్పుడే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుంటాను, వెళ్ళినప్పుడు ఆడిషన్ వెళ్ళినప్పుడు చూస్తారు, ఉంటుంది కదా స్ట్రగుల్ ఉంటుంది కదా. స్టార్టింగ్ వెళ్ళిన వెంటనే మాకు అలా ఒకేజ్ రెడ్ కార్పెట్ వేసి అమ్మ నువ్వే హీరోయిన్ అని చెప్పారు కదా. సో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను కాబట్టి కొన్ని స్ట్రగుల్స్, అంటే స్ట్రగుల్ అంటే వెళ్ళి చూసేది, సరే మా బెంగళూరు నుంచి వచ్చావా, ఓకే తమిళ్ వచ్చా, తెలుగు వచ్చా అని మాట్లాడడం, యాక్టింగ్ చేయను, డాన్స్ చేయనడం, అన్నీ చేసి చూపిస్తాను, అన్నీ ఓకే ఓకే అన్నీ బాగుంది, గుడ్, బాగా చేస్తున్నావు, అంటే ఫియర్ లేకుండా బాగా చేస్తున్నావు, కెమెరా ఫియర్ లేదు అన్నీ నువ్వే హీరోయిన్ అంటారు. నెక్స్ట్ డే పిలిచి ఏం లేదు సిస్టర్ క్యారెక్టర్ చాలా బాగుందమ్మా చేస్తావా? ఓ నో నో, నేను అనుకుందే వేరు, నేను అస్సలు చేయను, అస్సలు దాంట్లో మాటే లేదు. నేనైతే ఏ డబ్బుల కోసమో ఏదో గలిచిపోవాలని అలా రాలేదు, ఒక ప్యాషన్ తో వచ్చాను. ఫైనాన్షియల్ గా అప్పుడు వెల్ సెటిల్ మీరు? ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్ కాకపోయినా ఏ ప్రాబ్లం అయితే లేదు. మాకు ఉండడానికి ఇల్లు ఉంది బెంగళూరులో, మాకు జీవితం గడపడానికి మా వర్క్ ఉంది, మా నాన్నగారు ఉన్న వర్క్ ఉంది, మా అమ్మ కూడా అప్పుడు మా అమ్మ వర్క్ చేసేది. సో మాకు ప్రాబ్లం లేదు. మీరు చదువుకొని ఏదైనా జాబ్ కూడా చేసుకుంటా, బట్ నా ప్యాషన్
సినిమాలో చేయాలి, హీరోయిన్ అవ్వాలి, Hmm. అందరూ వచ్చి నాతో ఆటోగ్రాఫ్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి పట్టుకుంది అసలు ఇది మీకు? అంటే ఇంత బలంగా హీరోయిన్ అవ్వాలి. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఫేట్ చెప్పలేం. అవును. మనం అనుకున్నది ఇక్కడ అవ్వాలంటే చాలా కష్టం. కష్టం. వచ్చింది చేయటమే గ్రేట్నెస్ గా ఫీల్ అవ్వాలి ఇక్కడ. అలాంటిది మీరు ఏం తెలియని ఏజ్ లో ఈ బలంగా ఫిక్స్ అవ్వడం ఏమి హీరోయిన్. తెలియని age కాదు, అదే. ఏమీ తెలియని చిన్న 5 years బేబీలో వచ్చింది నాకు ఈ ప్యాషన్. ఓకే. మా ఇంట్లో ఎక్కువ సినిమా పిచ్చి, అమ్మకి ఎక్కువ ఇష్టం. ఇంకా మా అమ్మ ఎంత పిచ్చి అంటే, నేను 6 month బేబీ నన్ను తీసుకొని సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చుంది అమ్మ. నాన్నగారితో చెప్పేసి వెళ్ళేది ఫ్రెండ్స్తో. వెళ్ళినప్పుడు నేను ఏదో లైట్ ఆఫ్ చేసి ఏదో ఏడ్చున్నాను. ఏడిస్తే ఇట్లా గిచ్చేసింది అమ్మ. ఇక్కడ ఇంకా ఉంది, నాకు మార్క్ ఉంది లైట్గా. అంటే అంత పిచ్చి ఆవిడకి, అంత సినిమా అంటే ఇష్టం. అంటే మామూలుగా ఏడిస్తే పిల్లలు తీసుకుని బయటకు వెళ్తాము, సినిమా ముఖ్యం కాదు కదా. మా అమ్మ అదే కాదు, గిచ్చి పడుకో అని చెప్పి నేను పడుకోబెట్టి బయటకు వస్తే కందిపోయి నా నాన్నగారు ఇంటికి వస్తే తిట్టి, అంత పిచ్చి. ఓకే. సో అది నాకు వచ్చిందో ఏమో తెలీదు, బై జెనెటిక్. నాకు కూడా సినిమా అంటే పిచ్చి. చిన్నప్పుడు ఎక్కువ సినిమాలకు వెళ్ళే వాళ్ళ ఇంట్లో. అది చూసి 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 ఆ హీరోయిన్ మీదే నాకు కళ్ళు పడేది. నేను ఎవరిని చూసేదాన్ని కాదు. ఆ హీరోయిన్ ఎలా చేసింది, డాన్స్ ఎలా చేసింది, యాక్టింగ్ ఎలా చేసింది, డ్రెస్సింగ్ ఎలా చేసింది అని ఆ 5 years అప్పుడే మా అమ్మ చీరలు కట్టుకుని, నేను అప్పుడే చిన్నప్పుడే మా అమ్మ మార్నింగ్ వెళ్ళిపోతుంది కదా, మా అమ్మ జాబ్కి వెళ్ళిపోతే స్కూల్ నుంచి వచ్చి చీరలు కట్టుకోవడం అవన్నీ చేయడం. ఆ ఏజ్లో ఏం తెలుసా, అది అప్పుడే నాకు అవన్నీ వచ్చేసాయి. చీర కట్టుకొని ఇలా డూయట్ పాడడం, పిచ్చి పిచ్చిగా చేయడం, మంచం దగ్గర నుంచి దూకడం. అంటే నాకు చెట్టు నుంచి దూకినట్టు నేను ఫీల్ అయ్యేదాన్ని. హీరోయిన్ దూకుతుంది కదా అలాగా. ఏ సినిమాలో ఫీల్ అయ్యేదాన్ని, అద్దం ముందు కూర్చొని నేనే యాక్ట్ చేసేదాన్ని. ఏ సినిమాలో ఏ సీన్ నచ్చినా ఆ సీన్ నేను ఇంట్లో వచ్చి చేసేదాన్ని. బట్ ఫుల్ గా ప్రిపేర్ అయిపోయారా పక్కా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే? అన్ని నేర్చుకొని ఇండస్ట్రీకి వెళ్తే ఓకే ఆఫర్ వస్తుంది, ఏమి నేర్చుకోలేదు, వచ్చేసి నాకు చిన్నప్పటి నుంచి చేసి 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 నేను యాక్ట్ చేయాలి ఇదొక్కటే నాకు ఉంది మైండ్లో. బట్ చదువుతున్నాను బాగానే, అంటే పెద్ద గుడ్ స్టూడెంట్ అయితే కాదు కానీ యావరేజ్. ఓకే. చదివేదాన్ని, ఇంట్రెస్ట్ ఉంది చదవాలని కూడా. బట్ ఎక్కువ ఇంట్రెస్ట్ మూవీస్ చేయాలి, హీరోయిన్ అవ్వాలి అనేది. బట్ ఇంట్లో చెప్పడానికి భయం, నాన్నగారు భయం, అమ్మగారు భయం. ఆమెని గారికి భయం కూడా ఉందా? అమ్మో చాలా. ఈ మధ్య కొన్ని స్టేట్మెంట్లు చూస్తుంటే అవతల భయం వేస్తుంది. చిన్నప్పుడు అమ్మ నాన్నగారు కొంచెం ఎక్కువ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. నాన్నగారు చాలా ఎక్కువ పద్ధతిగా, ఆడపిల్లలని పద్ధతిగా ఉండాలని అలాగే పెంచారు కూడా. మోడర్న్ డ్రెస్ కూడా ఇచ్చేవారు కాదు నాన్నగారు. సో అలా ఉన్నప్పుడు చెప్పడానికి భయం. సినిమాలు అంటే నాన్నగారు ఒప్పుకోరు. అమ్మ కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది కానీ చెప్పిందంతా చెయ్యదు అమ్మ. అమ్మ ఏం చెప్తే అది చేయాలి, అలా ఉండేదాన్ని. బట్ నాన్నగారు ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా, డిస్ట్రిబ్యూటర్. అయినా ఇష్టం లేదు నాన్నకి. అయినా ఇష్టం లేదు, ఇండస్ట్రీలో చాలా చేదు అనుభవాలు చూసుంటారు. మొత్తం చూసారు, మొత్తం తెలుసు నాన్నగారికి. అది నాన్నగారు నాతో ఓపెన్ గా చెప్పలేక కూర్చొని ఒకసారి రోజు పిలిచి కూర్చొని నాన్నగారిని కూర్చోబెట్టుకొని చెప్పారు, వద్దు నాన్న, నీకు అస్సలు సెట్ అవ్వదు, నువ్వు ఇంకో చాలా ఫ్రీడమ్గా ఉండవు, ఎక్కువ ఫ్రీగా ఉండవు, చాలా డిజర్వ్డ్గా ఉంటావు, ఎవరితో మాట్లాడవు, నీకు అనుకుంటే. నాన్నగారికి నాలో ఉన్న ఫైర్ తెలీదు, నేను ఎప్పుడు ఇలా యాక్ట్ చేస్తాను అవన్నీ తెలీదు. ఇప్పుడు ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది కదా, ఈ అమ్మాయి ఎలా పోయి యాక్ట్ చేస్తున్నా అది ఒకటి. ఇంకొకటి, ఎక్కువ మందితో కలవను, అంత ఈజీగా నేను కనెక్ట్ అవ్వను. నచ్చితేనే కొన్ని రోజులు అయిన తర్వాత నేను మనుషులతో కలుస్తా. సో ఇదంతా నాన్నగారికి తెలుసు. ఈ అమ్మాయి ఎలా అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి అస్సలు మ్యాచ్ అవ్వదు కదా అని పిలిచి చెప్పారు. నాలో ఉన్న ఫైర్ నాకు తెలుసు, ఒక పెద్ద హిమాలయ పర్వతం అంత పెట్టుకున్నాను. నేను ఎలా చెప్పాలి తెలీదు. లేదు నాన్న నేను చేస్తాను, నేను పర్వాలేదు, నేను అవుతాను, నాకు తెలుసు, నేను చేసుకుంటాను, నువ్వు మాత్రం ఓకే చెప్పు అన్నట్టుగా నాన్నగారితో ఆ గ్రీన్ సిగ్నల్ తీసుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. ఈ అమ్మాయి అయినా ఇప్పుడు చెప్పిన మాటలు విన్న తర్వాత జంబలగడ పంప చేసింది, మా అమ్మాయి అయినా శుభలగ్నం చేసింది, మా అమ్మాయి అయినా నాన్నగారు లేదు. నాన్నగారు నా ఫస్ట్ మూవీ జంబలక్కడి పంబ నేను ఆడిషన్కి వెళ్ళక ముందే నాన్నగారు పోయారు. అది నా దురదృష్టం. కానీ అప్పటికి తమిళ్లో మీరు తమిళ్లో చూసా, తమిళ్లో చేస్తున్నాను అప్పుడు, రిలీజ్ అవ్వలేదు మూవీ, చేస్తున్నాను హీరోయిన్ గా.
ఆ పిక్చర్స్ అన్ని మనం వస్తాయి కదా మన magazines లో, అవన్నీ నేను మా నాన్నగారు చూసారు అక్కడ. అప్పుడు Okay. నాన్నగారు కొంచెం సిక్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నప్పుడు చూసి అప్పుడు నాన్నగారికి చాలా ఇదైంది. లేదు ఈ అమ్మాయి చేస్తుంది, చాలా ఏదో పెద్ద ఒక ఇది పెట్టుకుంది, ఒక అంబిషన్ పెట్టుకుంది, నిజంగా అవుతుంది అని చెప్పి నాకు నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు. Hmm. లేదు నీకుంది, నేను కూడా ఏమో అనుకున్నాను, నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు అని చెప్పడమే లాస్ట్ నేను వినడం. ఓకే. నాన్నగారు పోయారు సడన్గా. కానీ నాన్నగారు పోయిన సంగతి మీకు కూడా తెలియదు. తెలియదు. షూట్ లో ఉన్నారు. షూట్ లో ఉన్నాను, అది తమిళ్ మూవీ షూట్ లో ఉన్నా, ఎక్కడో ఒక విలేజ్ దగ్గర. అప్పుడు మనకి ఈ సెల్ ఫోన్స్ అని లేదు కదా అప్పుడు. హోటల్కి చెప్పారు, ఎవరో ఫోన్ చేసి చెప్పినట్టున్నారు, మా అన్నయ్య ఎవరో బెంగళూరు నుంచి, మా బ్రదరు. నాకు ప్రొడ్యూసర్స్ నాకు చెప్పలే, ఎందుకంటే క్లైమాక్స్ అది, అందరూ ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ చెప్తే అమ్మ ఈరోజు వెళ్ళిపోతుందని. నాన్నగారికి ఏదో కొంచెం ఒంట్లో బాగాలేదంటమ్మా, ఆల్రెడీ సిక్లో ఉన్నారు కదా, నేను అదే అనుకున్నా. బట్ ఎక్కడో నా సబ్ కాన్షియస్ చెప్తుంది ఏమో జరుగుతుంది, ఏదో ఉంది నాన్నగారికి, ఏదో సంథింగ్ అయింది అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఏం పెద్ద సీరియస్ చెప్పలేదు కదా సార్, ఓకే అని నేను ఇంకా యాక్టింగ్ దీంట్లో ఆ రోజంతా అయిపోయింది. నెక్స్ట్ డే ఫ్లైట్ బుక్ చేసి పంపించారు. ఏమి లే, అంతా అయిపోయింది. నాన్నగారు ఫేస్ కూడా చూడలేదు, ఎందుకంటే 2 days వరకు పెట్టుకోరు కదా, చూసి ఇంకా లైఫ్ లో ఇప్పటికీ తలుచుకుంటే చాలా బాధ కదా. చాలా అసలు ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఏడ్చున్నాను. ఇంకా ఏడవద్దు. అమెరికా నుంచి బాబో కూతురు వస్తుందంటే 2-3 days ఉంచుతారు. అలాంటిది మీరు అంటే వాళ్ళకి ఏమైందంటే కమ్యూనికేషన్ లేకుండా నేను ఇంకా రాను అనుకున్నారు. యాక్చువల్లీ నేను ఫోన్ చేసి వస్తున్నాను అని చెప్పుంటేనే ఉంచేవారేమో. అక్కడ వాళ్ళకి కూడా నా కమ్యూనికేషన్ లేదు, నేను వస్తున్నానా లేదా వాళ్ళకి ఏం ఒక లేదు, వాళ్ళకి నా నుంచి ఏ ఒక ఇది రానప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఏంటి ఎవరు ఏం చెప్పట్లేదు, సరే రాదేమో షూట్లో ఉంది, బిజీ ఉంది అనుకుని వాళ్ళు ఫినిష్ చేశారు. బాగుంటుంది బాండింగ్ నాన్నగారితో మీకు? నాన్నగారితోనే ఎక్కువ బాండింగ్, మా అమ్మగారితో కొంచెం తక్కువే. నేను అంటే అమ్మ అంటే భయంతోనే పెరిగాను, నాన్నగారు అంటే చాలా ప్రేమతో ఉండేవారు, ఏదైనా నాన్నగారితో షేర్ చేసేదాన్ని నేను. ఆయన ఆత్మంతా ఘోషించి ఉంటుంది, కూతుర్ని చూడలేదు. అవును. అప్పుడే ఆ నాన్నగారు పోయిన 3 days, 3rd day నేను ఏడుస్తూ అక్కడ కూర్చున్నప్పుడే నాకు జంబలకడి పంప ఆడిషన్ పిలిచారు. నేను అప్పటికే రానన్నాను, ఎందుకంటే నేను ఉన్న మూడ్లో నేను వెళ్ళి ఆడిషన్ చేయలేదు, చేస్తే కూడా నేను తప్పకుండా నాకు దొరకదు, ఎందుకంటే నేను ఫేస్ డల్గా ఉంటుంది, నేను చేయను బాగా ఎందుకు అని చెప్పి నేను రానని చెప్పా. లేదమ్మా నేను ఆల్రెడీ చెప్పేశాను డైరెక్టర్ గారికి, మీరు ఈ సిచ్యుయేషన్ అంతా పర్లేదు అని చెప్పారు. అంటే అప్పుడు వెళ్తే డైరెక్టర్ గారు ఈవి సత్యనారాయణ గారు మహానుభావుడు నన్ను మళ్ళీ వీడియో టెస్ట్ చేశారు, చేసి ఓకే చేశారు. ఎక్కడికో తీసుకెళ్ళింది ఆ సినిమా, ఎక్కడికో. నాన్న బ్లెస్సింగ్స్ మేబీ. అవును, అమ్మ చెప్పింది, అమ్మ లేదు మా డ్రెస్ చేసుకో రెడీ అవ్వు, వాళ్ళు పిలుస్తున్నారు కదా, నాన్నగారు బ్లెస్సింగ్స్ ఈ సినిమా నీకు ఓకే అవుతుంది అని అమ్మ గట్టిగా చెప్పింది. ఏదో అమ్మ చెప్తుంది లే అని చెప్పి నేను బయలుదేరాను, కానీ అది నిజంగానే జరిగింది. నాన్న ఒకవేళ చూస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లా నాన్న చివరిగా చూడలేదు, వెళ్ళేసరికి అంత్యక్రియలు అయిపోయినాయి. నాన్న ఉంటే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, ఇప్పుడు నేను మంచి స్టేజ్లో ఉన్నాను, ఇది అన్నీ నాన్నగారికి నేను అర్పించాలి, నాన్నగారు అవన్నీ చూసి సంతోషపడాలి. అంటే నా కష్టాల్లో ఉన్నారు, సుఖాల్లో నాన్నగారు నాతో లేదు, నేను కష్టాలు పడిందని చూశారు. అంటే 1 year నేను వచ్చి ఇక్కడ ఎంత స్ట్రగల్ అయిన నాన్నగారికి తెలుసు, చిన్నప్పటి నుంచి నాన్నగారితోనే ఉన్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత నేను కొంచెం స్ట్రగల్ అయినంత నాన్నగారికి తెలుసు. అయ్యో ఈ అమ్మాయి పోయి అక్కడికి వెళ్ళి కష్టపడుతుంది కదా అనేది ఆ నాన్నగారికి తెలుసు. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానని నాన్నగారు చూడలేదు కదా, ఇవన్నీ చూస్తే చాలా సంతోషం. ఇంకా చెప్పాలంటే నాన్నగారు ఉండుంటే నా ఫినాన్షియల్ అంతా నాన్నగారు చూసుకునేవారు, ఎందుకంటే నాన్నగారికి ఒక మంచి నాలెడ్జ్ ఉంది, సో ఈజ్ ఎడ్యుకేటెడ్, మంచి చదువుకున్నవారు. సో నాన్నగారు అన్నీ ఇంకా మంచిగా ఇంకా మంచి స్టేజ్లో ఉండేదాన్ని. నాన్నగారి పేరేంటి? మాదప్ప, మాదేశ్వర ఫిలిమ్స్. వాళ్ళ ఇది డిస్ట్రిబ్యూటర్, ఇది పేరు వచ్చి మాదేశ్వర ఫిలిమ్స్, అది వచ్చి మా ఇంటి దేవుడిలాగా. నాన్నగారి పేరు వచ్చి మాదప్ప. ఓకే. సో నాన్నగారు ఎక్కడున్నా కానీ మీ అమ్మాయి పెద్ద హీరోయిన్ అయిపోయారండి. ఇప్పటికీ ఇంట్లో ఉంటే నాన్నగారికి దీపం రోజు పెడుతుంటా. అమ్మ చూసారా మీ సక్సెస్?
అమ్మ ఇప్పటికీ నాతోనే ఉన్నారు. మీతోనే ఉన్నారు. అమ్మ అయితే నాతోనే ఉన్నారు, నాతోనే ట్రావెల్ చేస్తారు. Hmm. నా కష్ట సుఖాల్లో అన్నిట్లో నా అమ్మ నాకు తోడుంది. ఓకే. ఇప్పటికీ నాతోనే ఉంది. అమ్మ నేను చాలా బాగా చూసుకుంటున్నాను.